హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, కట్ ఆఫ్ మార్కులు దాటిన దివ్యాంగులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు, అలాగే కట్ ఆఫ్ మార్కులు దాటిన కేటగిరీ రిజర్వ్డ్ అభ్యర్థులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. కేంద్రాన్ని ఈ విషయమై మరి సుప్రీంకోర్టు నిలదీసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గమనించండి, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి ఫైల్ అయినటువంటి ఒక కేసులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దివ్యాంగుల రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న వివక్షపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా ఉద్యోగ ప్రవేశాలకు సంబంధించి అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ మార్కు దాటిన ప్రతిభావంతులైన దివ్యాంగులను జనరల్ కేటగిరీ విభాగంలో చేర్చకుండా వారిని రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించడాన్ని తప్పుపట్టింది. దీనివల్ల మరో దివ్యాంగుడికి రిజర్వేషన్ పొందే అవకాశం దక్కకుండా పోతుందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. కుల ఆధారిత రిజర్వేషన్లలో జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ దాటిన అభ్యర్థులకు రిజర్వేషన్ సీటు కేటాయించకుండా వారిని జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరిగణిస్తారు. దీనివల్ల ఆ రిజర్వ్డ్ కులంలో మరో వ్యక్తికి ఆ సీటు దక్కుతుంది. అదే అవకాశాన్ని దివ్యాంగులకు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. ఇది ఆందోళన కలిగించే అంశమని, ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను మెరిట్ జాబితాలో పైకి పంపించకపోవడం దారుణమని ధర్మాసనం పేర్కొంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్ కావచ్చు, అంటే పిహెచ్లో విహెచ్ కావచ్చు, హెచ్ఏ కావచ్చు, ఏదైనా కావచ్చు, పిహెచ్ క్యాండిడేట్స్ కావచ్చు, వీరందరూ కూడా ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు తెచ్చుకోగలిగినట్లయితే వీళ్ళని ఓపెన్లోనే సెలెక్ట్ చేయాలి, కానీ ఆయా రిజర్వేషన్ కేటగిరీలోకి మాత్రమే పరిమితం చేయకూడదు. వీళ్ళని ప్రతిభావంతులు, వీళ్ళు ప్రతిభావంతులు కాబట్టి, వీళ్ళు టాలెంటెడ్ కాబట్టి, వీళ్ళు ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినా కానీ వీళ్ళకి కంపల్సరీగా ఓపెన్లోనే పైకి పంపించాల్సి ఉంటుంది తప్ప వీళ్ళని వాళ్ళ యొక్క రిజర్వేషన్లో వీళ్ళని ఉంచడం వలన ఆయా రిజర్వేషన్లో మరొక అభ్యర్థి అవకాశం కోల్పోవడం జరుగుతుంది. వీళ్ళని మెరిట్ క్యాండిడేట్స్ కాబట్టి, వీళ్ళు ప్రతిభావంతులు కాబట్టి, వీళ్ళు ఓపెన్ కట్ ఆఫ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఓపెన్లో సెలెక్ట్ చేస్తే ఆయా రిజర్వేషన్స్లో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఆయా రిజర్వేషన్ అభ్యర్థిని ఓపెన్లో పంపించడం వలన, అంటే ఓపెన్ మార్కులు తెచ్చుకోబట్టి అతను ఓపెన్లోకి వెళ్ళటం వలన ఆ రిజర్వేషన్లో మరొక అభ్యర్థికి మరి పోస్ట్ పొందడానికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇది చేయకపోవటం అనేది చాలా ఆందోళనకరం అని చెప్పేసి దీని మీద దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మాకు పంపించాలని చెప్పేసి 6 న్యాయ విశ్వవిద్యాలయాలను కూడా కోరడం జరిగింది. ఇక్కడ మీరు ఆ విషయాన్ని క్లియర్గా గమనించవచ్చు. రిజర్వ్డ్ కులంలో మరో వ్యక్తికి ఆ సీటు దక్కుతుంది. ఇదే అవకాశాన్ని దివ్యాంగులకు ఇవ్వడం లేదని మాకు తెలిసింది. ఇది ఆందోళన కలిగించే అంశం అని చెప్పేసి చెప్తుంది. ప్రతిభ కనబరిచిన దివ్యాంగులను మెరిట్ జాబితాలో పైకి పంపించకపోవడం దారుణం అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వచ్చే నెల 14లోగా అఫిడవిట్ కూడా సమర్పించాలని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన కొన్ని అంశాలపై కోర్టుకు సాయం చేయాలని 8 న్యాయ విశ్వవిద్యాలయాలను కోరడం జరిగింది. ఢిల్లీ, బెంగళూరు, జోధ్పూర్, కలకత్తా, పటియాలా, ముంబై, గౌహతి, లక్నో ఈ న్యాయ విశ్వవిద్యాలయాలను సుప్రీంకోర్టు కోరడం జరిగింది. దీని మీద అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. ఇకపోతే ఇక్కడ ఇదే విషయాన్ని గమనించవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి నియామకాల్లో, ముఖ్యంగా డిఎస్సి నియామకంలో కూడా చాలామంది అభ్యర్థులు, రిజర్వ్డ్ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమకి ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు వచ్చినప్పటికీ కూడా తమని ఓపెన్లో సెలెక్ట్ చేయకుండా మమ్మల్ని కేటగిరీలోనే వేయటం వల్ల మా కేటగిరీ రిజర్వేషన్ మేము నష్టపోయాం. అనేక మంది కేటగిరీ రిజర్వేషన్స్లో సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు నష్టపోయారు. ఓపెన్లో సెలెక్ట్ అయిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఓపెన్లో ఇవ్వలేదు. దానివల్ల మాకు నష్టం జరిగింది. అలాగే పిహెచ్ అభ్యర్థులకు కూడా ఓపెన్ మార్కులు వచ్చినప్పటికీ, ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళకి ఓపెన్లో పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళకి పిహెచ్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయము. ఇది చాలామంది అభ్యర్థులు ఈ విషయమై, డిఎస్సి విషయమై ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా తమ అన్యాయాన్ని వెలుబుచ్చడం జరిగింది. పేపర్స్లోను, న్యూస్ పేపర్లో కూడా చాలామంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని ఇదే విషయమే వెలుబుచ్చడం జరిగింది. తమకు అన్యాయం జరిగిందంటూ చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే విషయాన్ని కోర్టు కూడా ఈరోజు క్లియర్గా చెప్తా ఉంది. దివ్యాంగ అభ్యర్థి అయినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ అభ్యర్థి అయినా, రిజర్వ్డ్ అభ్యర్థికి అలాగే ఇస్తున్నారు అని అన్నారు. ఇక్కడ పాయింట్ ఉంది, రిజర్వ్డ్ అభ్యర్థులకు అలాగే ఇస్తున్నారు, పిహెచ్ అభ్యర్థులకు ఎందుకు ఇవ్వటం లేదు, ఇది ఆందోళన కలిగిస్తుంది అన్న అంశం ఇక్కడ కోర్టు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే రిజర్వ్డ్ అభ్యర్థి కంపల్సరీగా ఇవ్వాలి. ఓపెన్లో సెలెక్ట్ అయితే రిజర్వ్డ్ అభ్యర్థి, ఓపెన్ కట్ ఆఫ్ మార్కుల్లో ఉంటే రిజర్వ్డ్ అభ్యర్థి అతనికి ఇవ్వాలి. కానీ
అలా ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు పత్రికాముఖంగా కూడా పత్రికాముఖంగా కూడా న్యూస్ పేపర్లో ఈ మధ్య మనం చూసాం, వచ్చాయి చాలా అంశాలు, మాకు ఇలా ఇవ్వలేదు, అలా సెలెక్ట్ చేయలేదు అని చెప్పేసి. కాబట్టి దీని మీద కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించినట్లు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. మరి మన జిల్లాలో, మన డిస్టిక్లో, మన స్టేట్లో ఇలాగే రిజర్వేషన్ అప్లై అయిందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. సుప్రీంకోర్టు అయితే కంపల్సరీగా అది అప్లై చేయాలి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థి కంపల్సరీగా ఓపెన్ కేటగిరీ మార్కులు వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ అభ్యర్థి అయినా, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి అయినా, పీహెచ్ అభ్యర్థిగా అయినా ఓపెన్లోనే ఇవ్వాలి తప్ప రిజర్వేషన్లో కాదు అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా చెప్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్